ట్రాఫిక్ అండ్ ఇట్ టైప్స్. ఇంతకుముందు వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ట్రాఫిక్ అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ యూజర్స్ ఆర్ విజిటెడ్ టు అవర్ వెబ్సైట్. ఎంతమంది మన వెబ్సైట్కి విజిట్ చేశారనే దాన్ని మనం ట్రాఫిక్ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఈ ట్రాఫిక్ అనేది 3 కేటగిరీస్గా డివైడ్ చేశారండి. ఫస్ట్ వచ్చేసి కోల్డ్ ట్రాఫిక్ అంటే ఏంటంటే ఈ పీపుల్కి, అంటే ఈ యూజర్స్కి వచ్చేసి మన వెబ్సైట్కి విజిట్ చేసి ఈ యూజర్స్కి డస్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ యూ అండ్ యువర్ ప్రోడక్ట్. అంటే వాళ్ళకి మనం అంటే ఎవరో తెలీదు, మన ప్రోడక్ట్ అంటే ఏమీ తెలీదు. నెక్స్ట్ వార్మ్ ట్రాఫిక్ అంటే ఏంటంటే ఆడియన్స్ దట్ నోస్ ఏ బిట్ అబౌట్ అవర్ ప్రోడక్ట్. ఇక్కడ ఆడియన్స్కి వచ్చేసి మన ప్రోడక్ట్ అంటే కొంచెం ఐడియా అనేది ఉంటుందన్నమాట. సో ఇది వార్మ్ ట్రాఫిక్. అంటే హాట్ ట్రాఫిక్ అంటే ఏంటంటే ఆడియన్స్ దట్ నో అబౌట్ ది ప్రోడక్ట్ అండ్ ట్రస్ట్ అండ్ ఆల్సో రెడీ టు పర్చేస్. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ట్రాఫిక్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ ఆడియన్స్కి మన ప్రోడక్ట్ అంటే తెలుసు, అలాగే వాళ్ళు మన ట్రస్ట్ కూడా చేస్తారు అండ్ దే ఆర్ రెడీ టు పర్చేస్. అంటే వాళ్ళు రెడీగా ఉన్నారనమాట పర్చేస్ చేయడానికి. సో మనం అఫ్లైట్ మార్కెటింగ్లో ఓన్లీ హాట్ ట్రాఫిక్ని మాత్రమే టార్గెట్ చేస్తాం. అంటే ఇది నేను టీచ్ చేసే మెథడ్లో. అందరూ ఏం చేస్తారంటే కోల్డ్ ట్రాఫిక్ని, వార్మ్ ట్రాఫిక్ని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు కోల్డ్ ట్రాఫిక్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్ వీడియో చూస్తూ ఉన్నారు, మీకు ర్యాండమ్గా ఒక వీడియో యాడ్ వచ్చింది, సంథింగ్ ఏమని, ఒక రియల్మీ ఫోన్ యాడ్ అది ఇది వచ్చింది. అసలు మీకు ఇంటెన్షన్ లేదు, అది ఎందుకు వచ్చిందో మీకు తెలియదు, ఒక చూశారు. సో ఇప్పుడు మీరు ఆ ప్రోడక్ట్కి ఏమవుతారంటే కోల్డ్ ట్రాఫిక్ అవుతారు. వార్మ్ ట్రాఫిక్ అంటే ఎవరో ఇప్పుడు చెప్తాను. వార్మ్ ట్రాఫిక్ అంటే ఎవరంటే ఇప్పుడు మీరు చూసి క్లిక్ చేశారనుకోండి, దానివల్ల మీరు వాళ్ళ వెబ్సైట్కి వెళ్తారు. దీనివల్ల మీకు రియల్మీ అంటే ఏందని ఒకటి తెలిసింది. సో రియల్మీ గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఆల్రెడీ కొంచెం తెలుసు. సో ఇప్పుడు మీరేమయ్యారంటే ఒక వార్మ్ ట్రాఫిక్గా మారిపోయారు. ఓకేనా. నెక్స్ట్ హాట్ ట్రాఫిక్. ఇప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ని చూసారు, రియల్మీ అనేది చాలాసార్లు మీకు యాడ్స్ వస్తుంది, దాని గురించి కనుక్కున్నారు, ఆ ప్రోడక్ట్ మంచిదని తెలిసింది, మీరు కొనాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, realme.com లేదా amazon.comలోకి వెళ్ళి రియల్మీ అని సెర్చ్ చేస్తారు, రియల్మీ ఫోన్ అని. లేకపోతే ఆన్లైన్లో మీకు ఒక ఫైనల్ రివ్యూ తీసుకోవాలనుకోండి, గూగుల్లోకి వెళ్ళి రియల్మీ ఫోన్ మోడల్ కొట్టి రివ్యూ అని కొడతారు. అంటే మీరు ఇక్కడ ఏ స్టేజ్లో ఉన్నారంటే రెడీగా ఉన్నారు పర్చేస్ చేయడానికి. సో ఈ యూజర్స్ని మనం ఏమని అంటామంటే హాట్ ట్రాఫిక్ అని అంటాం. మరి కోల్డ్ ట్రాఫిక్, వార్మ్ ట్రాఫిక్లో మనకి సేల్స్ అనేవి జరగవని చెప్పాను, జరుగుతాయి, కానీ చాలా చాలా తక్కువ జరుగుతాయి. అది ఎంత అనేది మళ్ళీ చూద్దాం. ఈ హాట్ ట్రాఫిక్లో కన్వర్షన్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి అన్నమాట. సో నేను ఎక్కువ దేని టార్గెట్ చేస్తాను అంటే నా స్టూడెంట్స్కి ఏం టీచ్ చేస్తానంటే ఈ హాట్ ట్రాఫిక్ వాళ్ళనే టార్గెట్ చేయమని చెప్తాను అనమాట. సో వీ టార్గెట్ ఓన్లీ హాట్ ట్రాఫిక్ ఫర్ అఫ్లైట్ మార్కెటింగ్. సో అలాంటి యూజర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అసలు, ఓకేనా. అలాంటి వాళ్ళని మనము స్పెసిఫిక్గా ఉంటారు, వాళ్ళు కొన్ని టర్మ్స్ని మాత్రమే సెర్చ్ చేస్తుంటారు. టర్మ్స్ ఏంటి, వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళకి మార్కెటింగ్ ఎలా చేయాలి, వాళ్ళకి కంటెంట్ ఎలా రాయాలి, వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి, వాళ్ళని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేదంతా మీకు నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంతా ఏంటంటే మనము ఇప్పుడు వచ్చే ఈ అఫ్లియేట్ మార్కెటింగ్ కోర్సులో మొత్తం హాట్ ట్రాఫిక్ని మాత్రమే టార్గెట్ చేస్తాం. నెక్స్ట్, మెనీ పీపుల్ టార్గెట్స్ కోల్డ్ ట్రాఫిక్ అండ్ వార్మ్ ట్రాఫిక్ సో దే గెట్ లెస్ సేల్స్ అండ్ లో కన్వర్షన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఈ కోల్డ్ ట్రాఫిక్ని, వార్మ్ ట్రాఫిక్ని టార్గెట్ చేసి వాళ్ళకి మార్కెటింగ్ అనేది చేస్తారు. దీనివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, సేల్స్ అనేవి తక్కువ అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి, ఓన్లీ హాట్ ట్రాఫిక్ని మాత్రమే కన్వర్ట్ చేయాలి, టార్గెట్ చేయాలి. నెక్స్ట్, ఒక యూజర్ ఒక బయింగ్ స్టేజెస్ ఎలా ఉంటాయంటే ఇందాక మీకు చెప్పాను, రియల్మీ ఫోన్ యాడ్ చూసారు, అప్పుడు మీరు కోల్డ్ ఆడియన్స్ క్లిక్ చేస్తారు, ఆ వెబ్సైట్కి వెళ్ళారు, అప్పుడు మీరు వాంగా మారిపోయారు. దాని గురించి మీరు రివ్యూస్ సంథింగ్ మీరు మీ ఫ్రెండ్స్ని అడిగి అది తెలుసుకున్నారు. సో ఆ ప్రోడక్ట్ మంచిదని తెలిసింది. సో మీరు దాన్ని కొనడానికి amazon.comకో realme.com సంథింగ్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళారు. సో ఇది స్టేజెస్ అనమాట. అంటే ఒక యూజర్ని కోల్డ్ నుంచి వామ్గా కన్వర్ట్ చేసుకోవాలి, వామ్ నుండి హార్డ్గా కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి సేల్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. సో మనం ఎందుకు కోల్డ్గా వాళ్ళని కన్వర్ట్ చేసి వామ్గా మార్చి మళ్ళీ వాళ్ళని హార్డ్గా ఎందుకు చేసుకునడం, డైరెక్ట్ హార్ట్ ట్రాఫిక్ని మనం టార్గెట్ చేస్తే అయిపోయి కదా.
మనకి టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది, ఇంకా చెప్పాలంటే మనీ సేవ్ అవుతుంది. ఓకేనా? సో కోల్డ్ వామ్ ట్రాఫిక్ని పక్కన పెట్టేద్దాం. సో ఈ హాట్ ట్రాఫిక్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేద్దాం ఈ అఫిలియేట్ మార్కెటింగ్ కోర్స్లో. ఇక్కడ బయింగ్ బిహేవియర్ చూద్దాం. 3 రకాల ట్రాఫిక్ ఉన్నాయని తెలిసింది కదా, కోల్డ్ వామ్, హాట్ ట్రాఫిక్ అని. సో వీళ్ళకి బయింగ్ నేచర్ ఎంత ఉంటుందో చూద్దాం. కోల్డ్ ట్రాఫిక్, ఈ కోల్డ్ ట్రాఫిక్ పీపుల్కి ఓన్లీ 10% మాత్రమే, అంటే బిలో 10% బయింగ్ నేచర్ ఉంటుంది. చెప్పాను కదా, మీరు ర్యాండమ్గా యూట్యూబ్ చూస్తున్నారు, రియల్మీ యాడ్ వచ్చింది, మీకు అసలు ఇంటెన్షనే లేదు, మీరు పర్చేస్ చేస్తారా? 90% ఎవరు పర్చేస్ చేయరు. సో ఇక్కడ బయింగ్ నేచర్ ఎంత ఉంది ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేయడానికి? బిలో 10%. నెక్స్ట్ వామ్ ట్రాఫిక్, మీరు క్లిక్ చేస్తారు, ఇది ఫస్ట్ టైం కాకపోయినా సెకండ్ టైం మళ్ళీ యాడ్ వచ్చింది, సెకండ్ టైం క్లిక్ చేశారు అనుకోండి, మీరేమవుతారు, ఆ వెబ్సైట్కి వామ్ ట్రాఫిక్గా అయ్యారు. ఇక్కడ మీకు కొంచెం ఛాన్స్ ఉంది కోల్డ్ ట్రాఫిక్తో పోలిస్తే, ఎందుకంటే మీకు ఆ ప్రోడక్ట్ గురించి కొంచెం ఇంప్రెషన్ అనేది ఏర్పడింది. ఓకేనా? సో మీకు పర్చేస్ చేయడానికి ఛాన్స్ ఉంది, అది బిలో 30% మాత్రమే, గుర్తుపెట్టుకోండి. హాట్ ట్రాఫిక్ ఉంది అంటే మీరు Amazon.comలోకి వెళ్ళి రియల్మీ అని ఫోన్ అని సెర్చ్ చేస్తున్నారు, లేదంటే గూగుల్లోకి వెళ్ళి రియల్మీ రివ్యూ అని కొడుతున్నారు, లేకపోతే బై రియల్మీ ఫోన్ అని కొడుతున్నారు. సో ఇక్కడ మీరు హాట్ ట్రాఫిక్ అనమాట. వీళ్ళు కన్వర్ట్ అవ్వడానికి అంటే పర్చేస్ చేయడానికి 70-90% ఉంది. సో వీ ఓన్లీ టార్గెట్ దిస్ హాట్ ట్రాఫిక్ పీపుల్, ఎందుకంటే వీళ్ళకి బయింగ్ నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలనేది నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో మీకు కీవర్డ్స్ అంటే ఏంటి, తర్వాత దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, దాంట్లో హాట్ ట్రాఫిక్ అన్నాను కదా, అక్కడ దాన్ని మనం బయ్యర్ కీవర్డ్స్ అని అంటాం, వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పాను కదా ఇక్కడ, అదంతా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. సో ఏదైనా డౌట్స్ ఉన్నాయి యాజ్ యూజువల్గా ఫేస్బుక్ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ కొత్తగా ఉంటాయి నాకు తెలిసి, సో మీరు కనుక బిగినర్ అయితే ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి. ఈ వీడియోని కాదు, మీకు ఏ వీడియో అయినా మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, తప్పు లేదు. ఎందుకంటే కొంతమందికి ఒకసారికి అర్థం అవుతుంది, కొంతమందికి 2 సార్లు, కొంతమందికి 3-4 టైమ్స్. ఇది బేసిక్ వాళ్ళ అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ లెవెల్ని బట్టి ఉంటుంది. కానీ అందరికీ మనం ఖచ్చితంగా అనేది అర్థం అవుతుంది, అర్థం అయ్యి తీరాలి కూడా, ఎందుకంటే అప్పుడే మనం ఇక్కడ సక్సెస్ అనేది సాధించగలం. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.